హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ. ఈరోజు వీడియో సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీని అందరూ సింపుల్గా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఇగోండి చికెన్ ముక్కలు ఫ్రెష్గా నీట్గా కడుక్కొని పసుపు ఉప్పు ఆయిల్ వేసి కొంచెంసేపు అలా మ్యాగ్నేట్ చేసి ఉంచాను. తర్వాత ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఇవి బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేపుకుందామండి. చికెన్ కూర అంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి స్టైల్లో చేస్తారు కదండి. నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇలానే చేయను, ఎప్పుడు కూడా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఈసారికైతే ఇలా చేశానండి సింపుల్గా. మీకు నచ్చుతుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చికెన్ కూర ఎలా చేసినా పిల్లలకి ఎంతో నచ్చుతుంది కదండి. మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా అంతేనా? ఇగోండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా. ఫ్రెష్గా అప్పటికప్పుడు నేను మిక్సీ పట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇక అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పటికప్పుడే నేను ఫ్రెష్గా మిక్సీ పట్టుకుంటానండి. ఎప్పుడు కూడా నిల్వ ఉంచుకునేది వెయ్యను, వాడను కూడా. నాకు అలా ఇష్టం ఉండదు. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇగోండి చికెన్ పీసెస్ వేసేస్తున్నాను ఇందులో. ఇవి బాగా వాటర్ బయటకు వచ్చినంత వరకు మనము వేగించుకోవాలండి. చూడండి, చికెన్ పీసెస్ పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించుకొచ్చారు మా వారు. నేనైతే మళ్ళీ కట్ చేయలేదండి, ఇలానే వండేస్తున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా కూర వండితే చూడడానికి బాగుంటుంది, ప్లస్ తినడానికి కూడా బాగుంటుంది కదండి. అందుకని ఇలా ఉంచేస్తున్నాను. సాల్ట్ వేసాను కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఆనియన్ వేయించేటప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేయనండి, ఇలా మధ్యలో వేస్తాను. పచ్చిమిరపకాయలు ఆనియన్ వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వేస్తే ఈ పచ్చిమిరపకాయల నుంచి వచ్చే అరోమా వేరేలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా సాల్ట్ అయితే వేస్తాను కదండి. చికెన్ కూరలో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇగోండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చూడండి, ఈ ముక్కల్లో ఈ వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మూత పెట్టి మళ్ళీ మనము మగ్గించుకోవాలండి కూరని. చూడండి, వాటర్ ఇలా వచ్చింది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మగ్గించుకోవాలి. నేనైతే మా ఇంట్లో స్పెషల్ ఈ కర్రీతో పాటు కొబ్బరి పులావ్ చేస్తున్నానండి. దీనికి కాంబినేషన్ కొబ్బరి పులావ్ చాలా బాగుంటుంది. మళ్ళీ మూత తీసి చూస్తే ఇగోండి వాటర్ చిక్కబడిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పెరుగు వేస్తానండి, ఒక 3-4 స్పూన్ల వరకు. ఇగోండి చిన్న కప్పుతో పెరుగు వేస్తున్నాను. పెరుగు అనేది కమ్మగా ఉండాలండి, గడ్డ పెరుగులా ఉండాలి. పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు, కూర పాడైపోతుంది. చూసుకోండి, మనం వండే కూరను బట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం వేస్తున్నాను, 3 స్పూన్ల వరకు వేస్తున్నానండి కారం. ఈ కారంలో ఆల్రెడీ మసాలాలన్నీ వేసి మేము మరపట్టించుకుంటాము. అందుకని ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా వేరేగా వేయనండి. ఇంక ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఈ గరం మసాలా అనేది నేను ఓన్గా ఇంట్లో చేసుకుంటాను. ఇంకా నేను చేసుకునే ఈ గరం మసాలా పౌడరు నాన్ వెజ్కి కాకుండా వెజిటేబుల్ కర్రీస్కి కూడా వాడతానండి. ఫ్రైలకైనా పులుసు కూరలకైనా ఎందులో వేసినా బాగుంటుంది. కూర మొత్తం ఒకసారి కలయబెట్టుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కూర అంతా. అక్కడక్కడ పచ్చిమిరపకాయలు కూడా గ్రీన్కి కనిపిస్తున్నాయి. ఇక పెరుగు కారం వేసాం కదండి, పెరుగు నుంచి వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మంట సిమ్లో పెట్టుకొని కాసేపు కూరని ఇలా ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా చిక్కబడిపోయింది, ఎగిరిపోయింది. ఇప్పుడైతే వాటర్ పోసేస్తున్నాను. వాటర్ వేసి ఉడికించుకోవాలండి చికెన్ని బాగా. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మరొక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఫస్ట్ సాల్ట్ వేసాం కదండి, మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సరిపోలేదు, సాల్ట్ సరిపోయిందో లేదో మీరు కూడా చెక్ చేసుకుని వేసుకోండి. మరొకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కూర ఉడుకుతుంది, ఆయిల్ అంతా పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇలా కరివేపాకు మధ్యలో వేయడం వల్ల కరివేపాకు అరోమా అంతా చికెన్కి బాగా పడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి, వాటర్ అంతా చిక్కబడినంత వరకు.
చికెన్ కదా బాగా ఉడకాలి, చేపలు అయితే ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇగోండి మూత తీసి చూశాను మళ్ళీని, ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయిందండి, ఇంకా కూర అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కూర. ఇంకా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదండి, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇంకా ఇలా జ్యూసీ జ్యూసీగానే కూర దించుకోవాలండి, ఎందుకంటే ఈ కూరని గారెలతోనైనా, రాగి సంగటిలోకైనా, చపాతీలతో అయినా, బగారన్నంలోకైనా ఏ దానితోనైనా సూట్ అయిపోతుందండి. చూడండి పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. కూర అయితే చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.